హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ అబ్బాయి చేతి వంట. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, హెల్దీ ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం 4 తోటకూర కట్టలు తీసుకొని కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర, 2 ఉల్లిగడ్డలు, టమాటాలు 4, పచ్చిమిర్చి ఒక 7 కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసేసి ముందుగా అయితే ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని వేయించుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి లైట్ అండ్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో అయితే గుప్పడి కొత్తిమీర వేసుకొని వేయించుకోండి. ఇప్పుడే వేసేయాలి మొత్తం కొత్తిమీర, తర్వాత వేస్తే టేస్ట్ అనేది రాదు. ఇది బాగా మగ్గి స్మెల్ అనేది కొంచెం రాగానే టమాటాలు వేసేసి మగ్గనివ్వండి. టమాటాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడునే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించండి. ఇందులోనే ఇప్పుడు ఇందాక కోసుకున్న తోటకూరని వేసుకొని ఒకసారి కలిపేసి మూత వేసుకోండి. అందులో ఉన్న నీరుతోనే మగ్గిపోతుంది. కాసేపు మగ్గాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా కలిపేసి వదిలేయండి. 10 to 15 minutes తర్వాత అందులో నీళ్ళు మొత్తం ఎగిరిపోతుంది. నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పోసేసి అడ్జస్ట్ చేసుకొని వేడి వేడి తోటకూర ఫ్రై ఆస్వాదించండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే అబ్బాయి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.